ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. వారికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు శివనామ స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావచ్చు. చేసిన పని చేయడం లేదా పక్క వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. వాటి విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. అలాగే వ్యాపార నిమిత్తం కొన్ని పనులు చేద్దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఆయన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మే నుంచి కొంతవరకు వీరికి బాగుంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు పనికొస్తాయి వీళ్ళకి. కాబట్టి ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఫైనాన్స్ పరంగా చాలా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఎప్పుడో మీరు అప్పు ఇచ్చినా వారు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పచ్చు. రాదు ఇంకా అని వదిలేసింది మీకు డబ్బు తిరిగి రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా సంతోషకరంగా కూడా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రాన్స్ఫర్స్ కొంతకాలం ఆపుదామని ప్రయత్నం చేసిన సహోద్యోగులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం మారాలనుకుంటారు. ఉద్యోగం మారేటప్పుడు మంచి కంపెనీ వస్తేనే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం జరగదు అనుకున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదరడం కూడా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, ధనము లభించే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మానసికమైన స్ట్రెస్ అధికంగా ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది, అన్నీ బాగుంటాయి. కానీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లివర్ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. అలాగే జ్యేష్ఠ సంతానం యొక్క ఆరోగ్య విషయమై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. అయితే ఎంత వచ్చినా ఏదో ఒక బాధ అనేది ఏర్పడుతుంది. అయ్యో తక్కువగా వచ్చేమో, ఇంకా బాగా రాసుంటే బాగుంటుంది అనే యొక్క ధోరణి ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన పరీక్షలకు రాసేవారికి గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఎంసెట్, నీట్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తాం. కాబట్టి కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. జాతకం అనేది 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏదైనా కర్మానుసారి అని అంటాం. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అయితే అర్ధాష్టమ శని కొంతమందికి ఇబ్బంది పెట్టినా కొంతమందికి ఇబ్బంది పెట్టదు. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదీ భయపడకుండా మీకు మీరుగా వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నం చేయండి. ఎప్పటి నుంచో సంబంధం కుదరక ఆగిపోయి మళ్ళీ సంబంధాలు రావడం, మళ్ళీ ఆగిపోవడం ఇటువంటి జరుగుతుంటాయి. అయితే ఈ మే 15 తర్వాత మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపుని మెల్ల ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.